తెలుగు రహస్య కథలు, మీకు తెలియని 6 విశేషాలు. మీకు తెలుసా, మన తెలుగు భూమిలో కొన్ని అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి. ఇవి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశోక చక్రవర్తి తన అపార సంపదను 8 రహస్య స్థలాల్లో దాచినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. మరి ఈ బండారాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయా? నల్లమల అడవులు ఎంతో మిస్టీరియస్ గా ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో అడుగు పెట్టినవారు తిరిగి రాలేదన్న కథనాలు ఉన్నాయి. అక్కడ ఏముంది? అది మానవ నిర్మితమా లేక ప్రకృతి సృష్టించిన భయంకర రహస్యమా? హంపిలోని విజయనగర రాజధాని ఒక శాపం వల్ల నాశనమైందని పురాణాలు చెబుతున్నాయి. ఒక రాత్రిలోనే విజయనగరాము శ్మశానంగా మారిపోయింది. నిజంగా ఇది శాపం ప్రభావమా? లేక చరిత్రలో మరొక మర్మమా? గుంటూరు జిల్లాలోని కోటప్పకొండను చూడండి. దీని విశేషమేంటంటే 3 కొండలతో ఉన్నా, ఎక్కడి నుంచి చూసినా 2 మాత్రమే కనిపిస్తాయి. ఇది కేవలం కంటికి మోసమా? లేక ఇంకా తెలియని శాస్త్రీయ రహస్యమా? గోల్కొండ కోటలోని రహస్య మార్గాల గురించి మీరు విన్నారా? రాజులు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఈ మార్గాలను వాడేవారట. కాని ఇప్పటికీ వాటిలో చాలా భాగం కనిపెట్టబడలేదు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో ఒక గాలి మీద తేలిపోతున్న స్తంభం ఉంది. శతాబ్దాలుగా ఇది ఎలా కూలిపోలేదో, ఎలా గాల్లో తేలిపోతుందో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యానికి సమాధానం చెప్పలేకపోయారు. ఈ రహస్యాల్లో ఏది నిజం, ఏది కేవలం కథ? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చిట్టి కథలు తెలుగు ను ఫాలో అవ్వండి. Please do subscribe.